మూవీస్లో కానీ పొలిటికల్లో కానీ నీకు నచ్చిన పర్సన్ అంటే ఎవరంటే చెప్తావు? తెలిసిందేగా పవన్ కళ్యాణ్ గారు. బై పవన్ కళ్యాణ్. ఆ పేరు వింటేనే అర్థం అవ్వాలి నీకు ఎందుకు. ఇప్పుడు మూవీస్లో అవని బయట రియల్ లైఫ్లో అవని. ఇప్పుడు మూవీస్లో ఉన్న ఏకైక లీడర్ తన మనీ మొత్తం స్పెండ్ చేశారు. ఇష్టమైన కారు కూడా అమ్మేసుకున్నారు. ఇంకా పిఠాపురంలో ఇప్పుడు మనం చూసావు స్పీచ్, నా సొంత ల్యాండ్లోకి వచ్చి బళ్ళు వేసుకొని తిరగండి, బైక్ నంబర్ ప్లేట్లు పిఠాపురం గారి తాలూకా అని తీసేయండి, మీకే ఇబ్బంది అన్నారు. అంత హంబుల్గా జనాలతో అంత ఇదిగా కలిసిపోయి ఉన్న లీడర్ ఎవరైనా ఉంటే చూపి. నేను టీడీపీ, మా డాడీ టీడీపీ కార్యక్రమం, కానీ నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తుంటే ఏమనిపిస్తుంది? 11 సీట్లు కూడా గెలవలేని వాళ్ళు మాట్లాడినారు. ఏముంది ఇప్పుడు? అసెంబ్లీ సీట్లు కూడా రాలా. ఆయన అసెంబ్లీలో చూస్తున్నావు కదా పవన్ కళ్యాణ్, నీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలే వేరు, గూస్ బంప్స్. ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడుకుంటే ఆయన నవ్వినా సరే ఆ ఫీలే వేరు. చూస్తున్నావుగా పవన్ కళ్యాణ్ గారిలో ఒక క్వాలిటీ, నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఒక క్వాలిటీ ఏంటి చెప్తా పోతే ఉంటానే ఉంటాయి. మంచితనం, పద్ధతి, మర్యాద. వాళ్ళు ఎన్ని మాటలన్నా వాళ్ళని ఒక్క మాట అన్నా 21 సీట్లే తీసుకున్నారు. లెక్క ప్రకారం 24 తీసుకున్నారు, 3 ఏమో బీజేపీకి ఇచ్చారు. 21కి 21 గెలిచారు. ఇంకా అంతమించి నేనేం చెప్పక్కర్లా, నీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? డిప్యూటీ సీఎం. అదే మాట. 40 రోజుల్లో ఆయన రన్నింగ్ ఎలా అనిపిస్తుంది? పొలిటికల్ రన్నింగ్, రూలింగ్ ఎలా అనిపించింది ఈ 40 రోజుల్లో ఆయన? ఇది చేయాల్సింది ఇప్పుడు కాదు, లెక్క ప్రకారం 2019లో ఆయన గెలవాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఇప్పుడు ఈవీఎం తేడా అంటున్నారు. 2019లో గెలిచింది ఈవీఎం తేడా తెలిసిందే, కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు. ఏమైంది? మురిగే కుక్కలు ఎన్ని మురిగినా నిజం అందరికీ తెలిసిందే. ఎవ్వరు ఏం పీక్కోలేరు ఆయన్ని. సో మీ నమ్మకం, ఫ్యూచర్లో నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? ఫ్యూచర్లో ఎందుకు, ఇప్పుడు ఇంత చెప్పాక కూడా ఫ్యూచర్లో ఎందుకు అన్న? ఫ్యూచర్లో ఆయన డెవలప్మెంట్ చేస్తాడు నమ్మకం ఉందా? ఇప్పుడే చేస్తున్నారుగా, మొదలు పెట్టారుగా. నమ్మకం వచ్చేసింది. తీసుకున్నారు. ఇప్పుడు వాటర్ రిసోర్స్ తీసుకున్నారుగా, వాటర్ చేశారు చూసావుగా. అది వైజాగ్ దగ్గర అనుకుంటా, తునియో అరకు వ్యాలీ దగ్గర, అరకు వ్యాలీ దగ్గర అక్కడ తీసుకొని ఒకప్పుడు ఒక ఆమెకు ప్రామిస్ ఇచ్చారు గుర్తుందా? వాటర్ రిసోర్స్, వాటర్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పింది. ఆయన గెలిచిన అమ్మడే ఫస్ట్ తీసుకున్న మినిస్ట్రీ వాటర్ ఇరిగేషన్ మినిస్ట్రీ. ఇప్పుడు తీసుకున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, వాటర్ ఇబ్బంది ఎవరికీ లేదు. ఇంకా దాన్ని బట్టే నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి అర్థం అవ్వాలి. 21 సీట్లు గెలిచారు ఆయన. నాకు ఇది కావాలంటే ఇచ్చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇరిగేషన్ తీసుకున్నారు, ఇంకా ఆ వాటర్ రిసోర్స్ అవి తీసుకున్నారు. ఇంకా దాన్ని బట్టే అర్థం అవ్వాలి నీకు ఆయనకి ఏమి. అమ్మా, ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ మంచోడనే కదా, కుర్రోళ్ళు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా మంచిగా ప్రేమించుకొని అదే కొంచెం అభిమానంగా గెలిపించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటాడు కదా, మరి ప్రజలను చూస్తాడంటారా? ఇప్పుడు అవన్నీ వదిలేసే కదా దీనిలోకి వచ్చారు. మీలాంటి పెద్దలకు నమ్మకం వచ్చిందా పవన్ కళ్యాణ్ మీద? నమ్మకంగా ఉండబట్టే కదా మరి ఆయనకి అన్ని అవకాశాలు ఇచ్చారు. మరి గతంలో ఎలా ఉండేదమ్మా, పరిపాలన ఎలా ఉండేది గతంలో? గతంలో కూడా బాగానే ఉంది, లేదని అలా చెప్తాం. అది కూడా బాగానే ఉంది కదా, లేదని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, మీలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ అనేది మంచిగా అందుతుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు ఇచ్చారు, బాగానే పింఛన్ అనేది 7,000 రూపాయలు ఇచ్చారు. మంచిగానే ఉందమ్మా, బాగానే ఉంది. సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ తరఫున మేము మున్సిపాలిటీలో పనిచేస్తున్నా కదా, అంత మంచిగా ఉందా? అంత బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ మరి అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందా? మీలాంటి పేద ప్రజలకి న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా? ఆయన చేస్తాడు నమ్మకం ఉండబట్టే కదా వచ్చాడు. మరి అన్నిటిని ఒప్పించుకొని అందరికీ బాగా చేస్తానని అన్నీ కూడా చేస్తాననే కదా వచ్చాడు. నాకు చెప్పడం అయితే రాదు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది, మీ అందరికి ఉన్నది నాకు ఉంది. సరే అమ్మా.